తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా యువతులతో పబ్లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో 42 మంది అమ్మాయిలు ఉండగా 100 మంది పురుషులు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. పబ్లకు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ నిర్వాహకులే అమ్మాయిలతో అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. పబ్లకు వచ్చేటువంటి కస్టమర్లతో అమ్మాయిలు చనువుగా ఉంటూ వారితో డ్యాన్సులు చేయడంతో పాటు మద్యం సేవిస్తున్నట్లుగా నటిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్లకు మద్యం ఇచ్చి మహిళలు మాత్రం కూల్ డ్రింక్స్ తాగుతూ వారిని ట్యాప్ చేస్తున్నట్లు గుర్తించారు. కానీ కస్టమర్ల బిల్లు మాత్రం ఆ సదరు యువతులు కూడా ఎక్కువ మద్యం తాగిన బిల్లును వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కువ బిల్లు వచ్చేలా చేసే యువతులకు నిర్వాహకులు కమిషన్ ఎక్కువిస్తున్నట్లు సమాచారం ఉంది. అదేవిధంగా అశ్లీల డ్యాన్సులు చేసే వారికి కూడా ఎక్కువ డబ్బు ఇస్తున్నట్లు తెలిపి ఇక వీకెండ్స్ వస్తే 4 గంటలు పనిచేస్తే 2000 ఇస్తామంటూ నిర్వాహకులు పలు యువతులకు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే పట్టుబడ్డ వారి ఆధార్ కార్డ్స్ తీసుకొని రావాలని పోలీసులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో పట్టుబడ్డ వారి కుటుంబ సభ్యులు వారి ఆధార్ కార్డులతో పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు.